అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం ద్వారా, మెటీరియల్ సప్లై చేయడం ద్వారా చాలామందికి మన బోత్ సర్కిల్స్ ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి జీడిఎస్ కానివ్వండి, పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్, పిఏ, ఎస్ఏ అందరికి కూడా నేను చిరపరిచితునేనండి. మనం ఎస్పెషల్లీ ఈ మధ్య అన్నీ కూడా ఎగ్జామినేషన్ పర్పస్కు అన్ని రకాల వీడియోస్ చేస్తున్నాను, నేను అప్లోడ్ చేస్తున్నాను, అందరూ చూస్తున్నారండి. ఇంకా మోర్ ఓవర్ ఢిల్లీ సర్కిల్లో కూడా చాలామంది పోస్ట్ మ్యాన్గా జాయిన్ అయ్యారండి. మన దగ్గర కోచింగ్ పొందిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అప్ టు ఎగ్జామినేషన్స్ దిస్ విల్ బి కంటిన్యూడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మ్యాథ్స్లో మనకు ఉన్నటువంటి చాప్టర్స్ 8 చాప్టర్స్ ఉంటాయి. అందులో ఒకటి సింప్లిఫికేషన్ కూడా ఉంటుందండి. అంటే సూక్ష్మీకరించుము అనేటటువంటి చాప్టర్ కూడా ఉంటుంది. 8 చాప్టర్స్ నుంచి పిఏ ఎగ్జామ్కి అయితే వీ విల్ గెట్ 20 ప్రాబ్లమ్స్ అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, అక్కడ 20 మార్క్స్. అదర్వైజ్ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్కు ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అయితే ఇక్కడ 10 ప్రాబ్లమ్సే ఉంటాయి మ్యాథ్స్లో పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్కి. అలాగైనా 10 × 2 20 అండి. ఇది ఎందుకంటే దీంట్లో మనం ఫుల్ మార్క్స్ సాధించేస్తే మెరిట్లో మనం తప్పకుండా ఉంటాము అనేది కామన్ పాయింట్ అండి. మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అనేది. చాలామంది కొన్ని సందర్భాల్లో మనం మ్యాథ్స్ దూరం అయి ఉండొచ్చు, కానీ బట్ వీఆర్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అండి. కొన్ని సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి, కానీ మనము ఎక్స్పెక్ట్ చేయడము ఆన్సర్స్ ఇలా వస్తాయండి. ఒక ప్రాబ్లం ఇచ్చారండి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో, అన్ని సర్కిల్స్లోనూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. 6.5 by 0.0005 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఉన్నాయని చూడాలండి. ఇక్కడ ఓన్లీ 1, దిస్ ఈజ్ న్యూమరేటర్. అంటే లవంలో ఓన్లీ ఒక్క స్థానం తర్వాతనే ఒక పాయింట్ మాత్రమే ఉంది డెసిమల్. ఇక్కడ 1 2 3 4 ప్లేసెస్ తర్వాత 5 ఉందండి. అంటే 3 ప్లేసెస్ తర్వాత, అంటే టోటల్ 1 2 3 4 ప్లేసెస్. అంటే టు క్లియర్ దిస్ డెసిమల్ పాయింట్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఓన్లీ 1 డెసిమల్ అయితే 10, 2 అయితే 100, 3 అయితే 1000, 4 అయితే 10,000, లైక్ దట్ అండి. మ్యాక్సిమం నెంబర్ ఎక్కడ ఉందండి? డినామినేటర్లో ఉంది, అంటే హారములో ఉంది. కాబట్టి 6.5 by 0.0005 ఇంటూ 4 zeros ఉన్నటువంటి నంబర్ అంటే 10,000. ఇన్ ద సేమ్ మేనర్ 10,000 we have to multiply both the numerator and denominators, because భిన్నం యొక్క రూపము, ద ఫ్రాక్షన్ వాల్యూ ఏదైతే ఉందో దట్ షుడ్ నాట్ బి చేంజ్డ్. therefore we are multiplying and again we are dividing. if this is not appearing, the same will be there. after that ఇక్కడ మనకు 1 2 3 4 zeros ఉన్నాయండి. we are having only 1 point. 1 decimal పోతే we will get 565. మళ్ళీ తర్వాత 1 2 3 zeros వస్తాయి, బికాస్ 1 0 has gone for డెసిమల్ తర్వాత ఉన్నటువంటి 5 పోయింది. ఆఫ్టర్ దట్ వీ విల్ గెట్ 3 zeros అండి, అంటే 65,000 అయింది. వేరాజ్ 4 zeros ఇవన్నీ కూడా పాయింట్స్ పోతాయి. 4 zerosతో మల్టిప్లై చేస్తే దిస్ విల్ బికమ్ 5 అండి. దిస్ విల్ బికమ్ 5. ఇఫ్ ఇట్ ఈస్ 0015 it will become 15. if 00115, yes, it will become 115. if it is 1005 it will become 1005 అండి. హియర్ ఓన్లీ y number is there, దట్ టు లాస్ట్లో ఉంది కాబట్టి మనకి ఇది 5 అని వచ్చిందండి. దెన్ వీ హ్యావ్ టు క్యాన్సిల్. 5 1s are 5 3s are 0 0. దట్ మీన్స్ వీ విల్ గెట్ ఆన్సర్ యాజ్ 13,000 అండి. ఈ ప్రాబ్లము, దీనికి ఆన్సర్ వీ వోంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్ ఆన్సర్ అండి. 13,000 వస్తుందా? సింపుల్ ప్రాబ్లం అనుకుంటాం. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు అక్కడక్కడ అన్ని ఎగ్జామ్స్లోనూ, అంటే పిఏ ఎగ్జామ్ కానివ్వండి, పిఏఎస్ఏ, పోస్ట్ మ్యాన్ మెయిల్గా అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్కు ఇలాంటివి డెసిమల్స్ ఇంకా కొన్ని ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇది సింప్లిఫికేషన్ పార్ట్ నుంచి మనకు ఇస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అండి. ఈజీ సొల్యూషన్ ఉంటుంది. డెసిమల్ తర్వాత అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1, ఇక్కడ 1 2 3 4,
మ్యాక్సిమం ఎక్కడ ఉంది, డినామినేటర్లో ఉంది. వీ హ్యావ్ టు మల్టిప్లై బై 1 2 3 4 zeros, that is 10,000. Both numerator and denominator we have multiplied with 10,000. Here only decimal 1. After that 1 2 3 zeros will appear. It has become 65,000. In this case only 5 is there. We have written 5 because the total decimal points were removed. For that only we have multiplied. ఇది గుణకారం చేస్తేనే మనము ఒక సున్నా అంటే పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంటే 10తో, 2 స్థానాలు ఉంటే 100తో, 3 స్థానాలు ఉంటే 1000తో, ఇలా మనము సున్నాలు పెంచుకుంటూ ఆ విలువ ఉన్నటువంటి సంఖ్యతో గుణించాలి. తర్వాత వచ్చినటువంటి విలువను రాసుకొని మనము ఇక్కడ పాయింట్ పోయింది, ఇక్కడ 65,000, ఇక్కడ పాయింట్స్ అన్ని పోయి 5 అయింది. 5 1s are 5 3s are, we will get the answer as 13,000 అండి. ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ మీద కూడా మ్యాథ్స్ కూడా చెప్తానండి, అవి కూడా మీరు ఇచ్చేయచ్చు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మీ ఫ్రెండ్స్కు అన్ని గ్రూప్స్ కూడా పంపండి. ఇదంతా యూస్ఫుల్ అయ్యేటటువంటిదండి ఎగ్జామినేషన్ పర్పస్లో. మనకు 17th August పిఏ ఎగ్జామ్, అలాగే 31st August పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఎగ్జామ్స్ వరకు నేను ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటానండి. ఎయిదర్ ఏదైతే వాల్యూమ్స్ విషయంలో కానీ, లేటెస్ట్ రెగ్యులేషన్స్ విషయంలో కానీ, లేకపోతే జీకే గురించి మీరు ఫాలో అవుతూ ఉండండి. అందరికీ సజెస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇట్ ఈజ్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దిస్ ఓన్లీ టు గైడ్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో కలుద్దాం.